కమలనయనం యోగి హృజ్జానకం యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అంతటి అందగాడు ఆయన వెళ్ళిపోతున్నాడు లక్ష్మీదేవితో కలిసి. నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని నీలిమేఘం మధ్యలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా వెడుతున్నాడు. చూసింది అమ్మవారు, ఆ మేనకా చూసింది అమ్మవారు. ఆ మేనకాదేవి చూసి ఆయనేనా నా అల్లుడంది. కాదమ్మా, వాళ్ళిద్దరికీ భేదం చెప్పడం కష్టం. అవన్నీ చుట్టూ ఉండగా జుత్తు విప్పేసుకుని మెళ్ళో పుర్రెలమాలోటి వేసుకుని దిగంబరుడై కాలభైరవుడు ముందు నడుస్తుంటే తద్దిమిత తయ్యకి తద్దిమిత అని పెద్ద నాట్యం చేసుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతోందో గుంపు. ఇది ఇప్పుడు నేను కాస్త పాలో పుచ్చుకుంటానులే, ఈ మోకేమిటండి ఆవిడ. ఆయనే మీ అల్లుడు అన్నాడు నారదుడు. అనేటప్పటికి ఆవిడ హడిలిపోయి స్పృహ తప్పి పడిపోయింది. నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతానంది. మీరు శివమహాప్రాణం జరవండి కావాలంటే. పార్వతీదేవి నంది, వీడా నీకు అల్లుడు, దీనికోసమే ఇంత తపస్సు, వీడు నా అల్లుడు ఏమిటే, వీల్లేదండి అనేటప్పటికి వెంటనే తన స్వరూపం ఏమిటో చూపించాడు మహానుభావుడు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం ఛాదానాభూషణ భూషితం అని